సాధించేందుకు రోజా మా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచారు. గత 2 సార్లుగా నియోజకవర్గానికి అనేక పథకాలను తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నలిపిన ఆమె తాజాగా 3వ పర్యాయం నగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించి జగనన్న కానుకగా ఇవ్వాలని చెప్పి తహసలాడుతున్నారు. మొదటి రాజా గారు ఉన్నారు అన్నట్టు తెలుసు. మేడం, ప్రధానంగా 3వసారి గెలవబోతున్నారు. 3వసారి జగనన్నకి కానుకగా ఇస్తానని కూడా ఈ గెలుపునని చెప్పారు. అంటే మీకు ప్రజల నుంచి ఎలా ఆదరణ ఉంది, ఎలా అనిపిస్తుంది ప్రజల స్పందన? చూసారు కదా, ఇక్కడ కులానికి మతానికి పార్టీకి అతీతంగా ఈరోజు ప్రజలంతా మాతో ఉన్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చినది వచ్చి కమ్మ స్ట్రీట్ లో నుంచి వచ్చాం, తర్వాత యాదవాస్, తర్వాత వడ్డిండ్లు, అలా ఎస్సీ కాలనీ వస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కులం మతం పార్టీ చూడకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, ఈరోజు ఓటర్స్ కూడా అదే విధంగా కులం మతం పార్టీ చూడకుండా అందరూ కూడా జగనన్నకి ఓటేయాలి, జగనన్న పెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఓటేయాలి, ఎంపీ క్యాండిడేట్ కి ఓటేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఆ యొక్క రిజల్ట్స్ చూశారు. ఇప్పుడు అది ఇంకా ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ 5 years లో ఆయన మొన్న మేనిఫెస్టో చూపించారు. ఇది 2019 మేనిఫెస్టో. నేను ఏదైతే వాగ్దానాలు చేశానో అవి 100% పూర్తి చేశాను అని చెప్పి, అలాగే ఇప్పుడు 2024 మేనిఫెస్టోని చూపిస్తున్నారు. ఇది నేను చేయబోతున్నానని. ఇలా దమ్మున్న నాయకుడిగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఈ మేనిఫెస్టో నేను పూర్తి చేశాను, ఇప్పుడు ఈ కొత్త మేనిఫెస్టో 2024 నుంచి చేస్తాను అని చెప్పగలరా? అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికి జగనన్నకే సాధ్యమైంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004 లో ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తి చేసి 2009 లో నేను ఇది పూర్తి చేశాను, ఇది కొత్త మేనిఫెస్టో అన్నారు, ప్రజలు ఆశీర్వదించారు. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 2019 మేనిఫెస్టో 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా అందరికి ఇచ్చాడు. 24 మేనిఫెస్టో ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అబద్ధాలు చెప్పేసి కొత్తవేవో చెప్పేసి ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచన ఎక్కడ జగనన్నకు లేదు. తాను చేయగలిగింది చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. ఈ రోజు ఏవైతే చేశారో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. వాటిలో ఇంకేమైనా మెరుగుపరచాలనుకున్న వాటిని మెరుగుపరిచి ముందుకు తీసుకొచ్చారు. ప్రతిపక్షాలు మాత్రం 128+ స్థానాలు సాధించి మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పని కూటమి అభ్యర్థులు చెప్తున్నారు, కూటమి నాయకులు చెప్తున్నారు. అంటే నిజంగా అంత మార్పు ప్రజలకు కనిపిస్తుందా మీకు? అదే అడుగుతున్నాను కదా. ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వస్తాయో వాళ్ళు చెప్పాలి. 3 సార్లు ముఖ్యమంత్రిగా నువ్వు ఎలా వచ్చావు? ఒకసారి ఏమో ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి వచ్చావు, ఒకసారి వాజ్పేయి గారి వేవులో వచ్చావు, ఒకసారి ఏమో మోడీ గారి వేవులో వచ్చావు. నీకుగా ఇంతవరకు ఇండివిజువల్ గా నించున్నది లేదు. నించున్న గత ఎన్నికల్లో 23 సీట్లకే నువ్వు కుదించబడ్డావు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. నీ సొంత కొడుకునే లోకేష్ ని గెలిపించుకోలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడుని ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కొడుకు మంత్రిగా ఉండగా కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితి. ఇక జనసేన పార్టీ పెట్టిందే వేరే పార్టీల జెండాలు మోయటానికి కూలీలుగా కార్యకర్తలు వాడుకున్నాడే తప్ప ఈ 9 ఏళ్లకు కానీ అంతకుముందు 5 ఏళ్ళు PRPలో కానీ పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశాడు? ఒక మేనిఫెస్టోని రూపొందించి ఆ ప్రజల కోసం ఏమైనా పోరాడా? ఈ రోజైనా 21 సీట్లు తీసుకొని ఆ 21లో 11 తెలుగుదేశానికి ఇచ్చినాడు, 5-6 వైఎస్ఆర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినాడు. నీ జెండాలు మోసిన వాళ్ళకి ఎవరికి నువ్వు సీట్ ఇచ్చినావు? రేపు నువ్వు ఏ విధంగా ప్రజల మన్ననలు పొందుతావు? లాస్ట్ ఎలక్షన్ లోనే 2 చోట్ల ఓడిపోయినా నువ్వు, ఈసారి నువ్వు ఎలా గెలుస్తావు? మీరే గెలవలేనప్పుడు మీకు ఎలా 120 పైన వస్తాయో ఒకసారి చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రజలకి పాదయాత్రలో చెప్పింది ముఖ్యమంత్రి అయిన ఉడనే చేసి చూపించారు. ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టోతో ఉన్న వాటిని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ముందుకు రావటం జరుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టోలో మీరు చూస్తే విద్య, వైద్యం, హౌసింగ్, అలాగే సంక్షేమం, ఇవి ప్రతి పేదవాడికి అవసరమైనది. ఈ పేదరికాన్ని నిర్మూలించిన ఆలోచనతోనే అవి పెట్టారు తప్ప ఓట్ల కోసం ఏదో నోటికొచ్చిన మరి ఎక్కడా పెట్టలేదు. కాబట్టి ఎవరైతే మన కష్టాలని దూరం చేస్తారు, మనని ఈరోజు మన కుటుంబంతో సహా అభివృద్ధి వైపుకు నడిపిస్తున్నారు, మనకి ఎవరు ఆర్థిక భరోసా ఇస్తున్నారు, మనకి ఎవరు గౌరవిస్తున్నారు, మన హక్కుగా మనం ఎక్కడా తిరగకుండా మన ఇంటికి తీసుకొచ్చి మనకు రావాల్సింది ఇస్తున్నారు, అలాంటి జగన్మోహన్ రెడ్డి వెనకే ఈరోజు ప్రజలంతా ఉన్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు నగిరి నియోజకవర్గానికి వస్తే, నగిరిలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి వలసలు వచ్చి చేరుతున్నారు. మేము రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రోజాన్ని ఓడించబోతున్నాం, గెలవబోతున్నాం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో కండువాలు వేసిన వాళ్ళ ఫోటోలు ఆ ఊర్లోకి వెళ్ళి మీరు అడిగితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకే తెలుగుదేశం కండువాలు వేసుకొని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినారని ఒక మైండ్ గేమ్ అలా ఆడాలనుకుంటున్నారు. నేను అనేది పక్కవాడికేమో జాయిన్ అయినారేమో అనుకోవచ్చు, కానీ ఆ ఊర్లో ఏ ఊర్లో జాయిన్ అయ్యారో ఆ ఊర్లో పోయి మీరే అడగండి ఆ ఫోటోలు పెట్టుకొని, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వల్ల లేదా తెలుగుదేశం పార్టీ వల్ల. వెళ్ళిన 1-2 కూడా ఈరోజు బాగా సంపాదించుకొని అన్ని అనుభవించి
కొంతమంది వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళని ప్రజలు కూడా క్షమించరు. ఎందుకంటే ఎప్పుడైనా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళని ఎవరైనా గౌరవిస్తారా? వాళ్ళు చెప్తే ఎవరైనా ఓట్లేస్తారా? కాబట్టి అలాంటి స్క్రాప్ ఏదైనా ఉంటే తెలుగుదేశానికి వెళ్తుందే తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నా, లేదా ఎవరైతే చేత్తో తీసుకొని తిన్నారో, ఈరోజు ప్రతి కుటుంబానికి మినిమం 2 lakhs దాకా ఇచ్చాం పార్టీలు చూడకుండా. అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చి మా కులం మా పార్టీ అంటే ఇక వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేయాలి. అంటే ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో రోజా గారు ప్రజలకి తన సొంతంగా ఏం చేయబోతున్నారు గెలిచిన తర్వాత? ఖచ్చితంగా నగిరి నియోజకవర్గాన్ని ఇప్పటికే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గత 30 ఏళ్లుగా చేయని అభివృద్ధిని అనేక కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్ వైడ్ ఇచ్చిన పాలసీ ఏదైతే ఉందో, సచివాలయ వాలంటీర్, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్స్ అన్నిటిని ఉపయోగించి ప్రజల సమస్యల్ని దూరం చేసే విధంగా ముందుకు వెళ్ళాం. గ్రామాల్లో గడప గడపకి వెళ్ళి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, లైట్స్ కానీ రోడ్స్ కానీ ఎక్కడ ఏం అవసరమో చేసుకుంటూ పోయాం. అంటే మనకున్న 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల పైగా కోవిడ్ ఉంది. మిగతా 3 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు చేయలేదు, నేను చేసి చూపించాను. హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఏం చేస్తారు? హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఏం కూడా మనం చెప్తున్నాను కదా, జగనన్న పాలసీ నాది కూడా. నా నగిరి నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఈ 3 years లో నేను చేసింది ఇంకా చూస్తున్నారు. చెయ్యింది ఇంకేమైనా మిగిలి ఉన్నది ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు రాసుకుంటున్నాం. అవన్నీ కూడా చేసిస్తాను. ప్రజలకి ఏది అవసరమైనా కూడా ప్రభుత్వం తరఫున చేయగలిగింది నేను ఎప్పుడు చేసిస్తాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టో అమలుతో పాటు ప్రజల నుంచి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళని పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని, ఎన్నికల ప్రచారంలో కూడా తమకు ఎవరైనా సరే వినతులు ఇచ్చినా ఆ వినతులన్నింటినీ స్వీకరించి వాటి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రోజా చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖచ్చితంగా కొట్టి రానున్న అసెంబ్లీకి సమావేశాల్లో తాను నగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం